ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి? చూసింది చాలు కానీ మడి చేయలేట్టుకోండి. తేగలో సందమామలో ఉన్న దీన్ని సూతన కొద్ది చూసేయాలని పెడుతుందిరా. మరి అదేనండి లవ్ అంటేనే. ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే దీన్ని ఎలాగోలో మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి. ఏంటి? నా జీతం మరో 300 పెంచుకోండి. ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్లో ఎట్టేస్తానండి. మరి అదండి. పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 ఏట్రా 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడా? భోజనం బాబు ఇద్దరు మంచి చేయండి బాబు. కళ్ళని భోజనం బాబు ఇద్దరు మంచి చేయండి బాబు. థ్యాంక్ యూ సార్. బొడ్డు మీద బంగారులా పొద్దు నుంచి చెప్తున్నావు. పిల్ల కనపడలేదు. అసలు వచ్చిందంటవా? గ్యారెంటీగా వచ్చిందండి బాబు. ఏండే నేను మిమ్మల్ని విసిపిస్తున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీ నుంచి చదువుకోండి, నేను ఈ ఎంపీ నుంచి చదువుకొస్తానండి. ఎలా కనపడతా చూస్తాను. వెళ్ళండి. వచ్చిన సల్లకొండలో ఎన్న మొత్త ఇక్కడున్నావా? ఏంటమ్మా ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వు లాగాడే వాడిని వీపుకోకి పారిపోయాడన్నయ్యా. అంత పని చేశాడా? ఏడి ఎక్కడ వాడు? మందులు ఇప్పించా తగ్గలేదు. ఆ సామునోరు దగ్గరికి వెళ్ళి కొంచెం ఇవ్వ తెచ్చి రాస్తే కుడికాలు కదులుతుందట. నడుస్తున్నాడేసి కాదనుకో కాస్త నైవే. అంతేకాదు ఆ సుబ్బమ్మ కూతురు పెళ్ళి 10 ఏళ్ళైనా పిల్లా తాత లేరు కదా. ఆ సామునోరు ఈ బూది ఇవ్వగానే నెల తప్పిందట. అయితే దేవుడనమాట. అవునమ్మా. తప్పకుండా బాబు తప్పకుండా. దీర్ఘ సుమంగళీ భవ. కృష్ణార్పణం. బిడ్డ ఎంతకాలము నుండి నీకు ఈ దురవస్థ? 3 సంవత్సరాలైంది స్వామి. 3 వత్సరములు కాదమ్మా, 3 జన్మలుగా వెంటాడుతున్నది ఈ దురదృష్టము. స్వామి మళ్ళీ జన్మకైనా మంగళకరమైన బ్రతుకుంటుందంటారా? ఈ రాత్రి తపస్సమాధిలో భగవంతునితో ఈ విషయమై చర్చిస్తాం. స్వామి వేళ భగవంతుణ్ణి ఒప్పించి అనుమతి తెప్పించి సర్వమంగళ మంత్రం ఉపదేశిస్తాం. తమదే స్వామి. ఇష్టాఫల సిద్ధిరస్తు. సెలవు స్వామి. రామ. అరే ఏమిటయ్యా మళ్ళీ మన వీధికి తీసుకొచ్చావు? మనం వెళ్లాల్సింది కళ్యాణ మండపానికి. తెలుసు సార్, మా ఇంటికి పాలు పోసేవాడు వచ్చే టైం అయింది. వాడిని పంపించేసి వెళ్ళిపో. నీ అమ్మకాడు బంగారం గాను ఆడదంటే అంత అలసుగా ఉందంటాయా నీకు? ఒక్కసారి కారా నీ చెంప చెడమడా వాయించేస్తాను. సిగ్గులేదు. పెళ్ళాన్ని అనుమానిస్తున్నావంటే నీ ప్రతాపం ఏంటో అర్థమైపోయింది. చూడటానికి గుడ్డురా లేకున్నావు. ఏ లాభం? తొందరగా మదవయ్యా, కావాలంటే మీ ఆవిడని కూడా వెంట పెట్టుకెళ్దాం. ఇది బాగుంది, అలా చేద్దాం. లక్ష్మి పార్వతి, నువ్వు మనసిచ్చిన ఆ దేవదాస్ వచ్చి సినిమా పోజులో కూర్చున్నాడే కానీ నిన్ను కాపాడటానికి ఏమాత్రమైనా ప్రయత్నిస్తున్నాడేమో చూడు. దేవదా వచ్చాడా? పార్వతి ఇదిగో నేను వచ్చేసా. దగ్గరుండి అత్తవారింటికి పంపటానికి నేను వచ్చేసా. మన బతుకులు రైలు పట్టాలండి. కలుసుకోలేవని నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ కోత కుయ్యొద్దని చెప్పానా? ఇక్కడ నువ్వు మంత్రాలు చదవాలయ్యా. మంత్రాలు మంత్రాలకు రావయ్యా. అయ్యా, నా బిడ్డకి దొరక్క ఈ సంబంధం దొరికింది.
ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా. అందుకని నిన్ను పట్టుకుని వెళ్లాడుతున్నాను. నీకు తెలిసిన పాటలో పద్యాలు పాడేసి మంగళసూత్రం కట్టించేయి చాలు. రాంబాబు, పురోహితుడిని తీసుకొచ్చాను. ఏంటి నీకు పౌరోహిత్యం కూడా వచ్చా? ఎవరితను? ఏమంటున్నాడు? పెళ్లి కొడుకయ్యా, కనబడ్డల్లా? షేప్ మారింది కదా, గుర్తుపట్టి ఉండడు. అంతే అంతే. ఇతనికి మీ అన్న పోస్ట్ మ్యాన్ తో పరిచయం ఉంది. మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు. ఓహో అలాగా. అవును, పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా, ఏమిటా స్నానాలు? మంగళ స్నానాలయ్యా. ఏమిటి అతనికి అది కూడా తెలీదా? హడావిడిలో మర్చిపోయాడంతే. అన్నట్టు రాంబాబు, టైం లేక చెప్పటం మర్చిపోయాను. మా ఇంట్లో ఓ ఆచారం ఉంది. ఏమిటి? పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి. మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా? అవును. అంటే నేను ఈ పరిస్థితుల్లో ఆచారం ఆచారమే. కార్డైనా కవరైనా ముద్ర వెయ్యాల్సిందే. బిందె తీసుకుని బయలుదేరు బాబు. పంపెక్కడా? పంపులో నీళ్లు రావు నాయన. వాటర్ ప్రాబ్లం. పక్కనే బాగుంది, కాస్త లోతు ఎక్కువ, తోడుకురా. అంటే ఇప్పుడు ఆ బావిలో నీళ్లు నేను తోడాలా? తప్పదు నాయన, పెళ్ళొద్దా? కావాలి. మెల్లగా మెల్లగా. అమ్మో కుక్క! మేడం ఆఫీస్ పని చెప్పాను కదా. ఏంటి నీకు చూడా? క్షమించండి. ఏమిటిది? చిత్ర పేరు మీద ఆకాశరామన్ ఉత్తరం రాసింది వీడే. చెప్పరా? క్షమించండి. ఎవరితను? నేను ఆఫీస్ లో ప్యూన్ గా పనిచేస్తున్నానమ్మా. పనిలో ఉన్నప్పుడు తాగొచ్చానమ్మా. అయ్యారు సస్పెండ్ చేశారమ్మా. ఆ కోపంతో ఉత్తరం రాశానమ్మా. క్షమించండి. చాలు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఆ ఉత్తరం నువ్వు రాసావా? హలో, అడిగేది నిన్నే. క్షమించండి. ఓకే చాలు, ఇంకా డైలాగే వద్దు. నందిని క్షమించమంటున్నాడు, క్షమించేస్తావా? ఏమిటి క్షమించేది? వీడి వల్ల నాకు హరికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలుసా? కావాలంటే మళ్ళీ ఫస్ట్ నేను చెప్తానమ్మా. క్షమించండి అమ్మా. నందిని, నువ్వు ఇలాగే బెదిరిస్తుంటే వాడు అసలు ఉత్తరం రాలేదంటాడు. ఇంకో ఉత్తరం రాస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నావు. ఎలా పట్టుకున్నారు? అవన్నీ తర్వాత నందిని. పాప నువ్వు హరిని తిట్టిన దగ్గర నుంచి వాడు సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. నిజమా? ఎంతో ఫూలిష్ గా బిహేవ్ చేశాను. హరి ఎక్కడా? అడుగు. అబ్బా, ఒకటా రెండా? 150 అడిగాను. మళ్ళీ వాకింగ్ ఏంటి బాబు? ఈ డొంక చివర ఏదో గుడి ఉందంట బాబాయ్. దాని చుట్టూ తిప్పితే మధుకి కాలుస్తుందని. అమ్మయ్యా, అప్పుడు నేను కడగాల్సిన పని ఉండదు. అన్ని తనే కడుగుతాడు. ఈ రోజు దీపావళి. ఓకే అన్న. అవునిందు, మధుకి కాలు ఎలా పోయింది? పాపం, అదో బ్యాడ్ ఇన్సిడెంట్. రోడ్డు మీద పాప ఉంది. ఎదురుగా కారు దూసుకొస్తుంది. పాప ఏడుస్తుంది. కారు దూసుకొస్తుంది. పాప, కారు, కారు, పాప. అప్పుడు మధు చూశాడు. మధు మెంటాలిటీ మీకు తెలుసు కదా. జంప్ చేసి దూకాడు. పాపను పక్కకు తోసి తన కారు కింద పడ్డాడు. గ్రేట్ ఎస్కేప్. టైటిల్ ఇందు, ఇదంతా నువ్వు చూసావా? లేదు, తనే చెప్పాడు. సూపర్. షార్ట్ షార్ట్ బుర్రకెక్కించేశాడే. బాగా నరేట్ చేశాడు. ఏం బాబు, వాస్తవాలు తమ ఒంటికి పడవనుకుంటా. నాకు కొంచెం అజీర్ణం బాబాయ్. నీలాగా అడ్డమైన గడ్డి ఎరగదు. ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? నీకు రన్నింగ్ వచ్చా? రాదు. ఎందుకు? రాకపోతే బతకడం కష్టం. మధు, నన్ను వదిలేసి వెళ్ళదు. నేను చస్తే వాడిని చంపేవాడు ఎవడుంటాడు రా? నన్ను వదిలేరా బాబు.
నన్ను వదిలేరా బాబు, చస్తున్నారా బాబు, నన్ను వదిలేరా బాబు. నో, నాకేమైనా పర్వాలేదు. నేను ఆడే నాటకం బయటపడితే ఇందు నాకు తగ్గదు. దగ్గరికి చస్తున్నారా బాబు, నేను చస్తాను, నన్ను వదిలేరా బాబు. అయ్యో, మధు అక్కడే ఉండిపోయాడండి, కాపాడండి. పరిగెత్తరా, రెండో కాలు రంగు బయటికి తీ. మధు, సో సారీ మధు. మధు, నా వల్ల కాదు, అట్లీస్ట్ మీరైనా హెల్ప్ చేసి ఉండొచ్చుగా. చచ్చా, ఎందుకు అలా అనుకుంటావు? ఒక దెబ్బతో మతిపోయిన వాళ్ళకి ఇంకో దెబ్బతో సెట్ అవుతుంది. ఒక షాక్తో నోరు పోయిన వాళ్ళకి ఇంకో షాక్తో మాట వస్తుంది. అలాగే మధుకి ఒక యాక్సిడెంట్తో పోయిన కాలు ఈ యాక్సిడెంట్తో వస్తుందని ఆశపడ్డాను. అయితే ఇప్పుడు వచ్చి ఉంటుందా? ఇప్పుడు పోయి ఉంటుంది. మధు, చెయ్యిలా ఇవ్వు, హెల్ప్ హ్యాండ్ ఇవ్వు. పట్టుదల చాలా గట్టిగా ఉందిరా నీకు. రప్పిస్తా, రంగు బయటికి రప్పిస్తా. జాగ్రత్త, చూసి నెమ్మదిగా. నమ్ము రే, నన్ను ఎవరన్నా దెబ్బడ్రా రే. బా అయ్యా అయ్యా అయ్యా. అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య. పాప వడ్డీ వ్యాపారులు రాబందుల్లా పీడించి రాష్ట్రంలో రైతుల మరణాలకు కారణమవుతున్నారు. భలేగుంది బావా. అయితే నీకు రాబందు చలపతని టైటిల్ బాగుంటది అనమాట. చాలా బాగుంటది. అప్పిచ్చినప్పుడు ఆపద్బాంధవులం, తిరిగి తీర్చమన్నప్పుడు రాబందులం. మేము ఈ పేపర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి ఏరే పనే ఉంటది. రాయాల్సింది మాత్రం రాయరు. ఈ పేపర్ రోడ్ ఒక నెల బిల్లు కట్టి రెండో నెల కట్టకపోతే ఎత్తాడా పేపరు? ఆడి డబ్బాడికి ఇలువ. మేము మాత్రం డబ్బడికేసరికి రాక్షసులు ఇళ్లలో అయిపోతాం. మరి ఓరు బాబు, ఎళ్ళగోలేంట్రా నాకు. నువ్వు కూడా వదలవు కదా. డబ్బు వస్తుందా డాన్స్ టెర్రస్ అతికిస్తుంది నువ్వే కదా. సర్లే, సౌండ్ తగ్గించేసుకోమా. రేపు సౌండ్ తగ్గించి ఎగిరికుండా. కాఫీ అయ్యిందా? ఒరే సీన్ గా ఇలా రారా. అయిపోయి ఈ రోజు మా బావ చేతిలో. నమస్తే అంకుల్. ఈ అంకులు బంగాళ పెంకులు తర్వాత చూసుకుందాంలే గాని, ఏదిరా నా వడ్డీ ఏం చేసావు? అదా బాబాయ్, దుబాయ్ నుంచి ఎంబో రాగానే ఇచ్చేస్తా. నేను అడిగింది ఎంబో కాదురా, నా వడ్డీ. అది నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తా అంకుల్. అలాగే లేరా, వచ్చేక ఇచ్చేక తట్టుకెళ్ళి. అది కదా అంకుల్. వచ్చే నెల అసలు ఇవ్వలేదనుకో, ఒంటి మీద బొచ్చు ఉంటది. ఆ బట్టలు అది కూడా ఉండదురా బాబు, వెళ్ళిపోరా. పొద్దుటి నుంచి 10 కిల్లీలు వేసుకున్నాక ఇప్పుడు ఎట్టుకొస్తున్నావు మొదటి కాఫీ. వచ్చేలోపే మీకు అంత తొందర అయితే ఎలాగండి? తీసుకోండి కాఫీ. ఏంటి మీ మొహానికి ఆ నల్ల కళ్ళ జోడు? మీరు ఏదైనా కాలేజీ కొన్నాడనుకుంటున్నారా? మీకు ఆ సూట్ అవ్వలేదు, తీసేయండి. కట్టుకున్న మొగుడు స్టైల్ గా ఉంటే చూడరు. అదే టీవీలోను సినిమాల్లోనూ అయితే హీరోలు ఎగబడి చూసేస్తారు. మీ ఆడోళ్లే ఎంత, ఇంట్లో మాత్రం తెంగర పుచ్చుల్లో జుట్లు ఎరపోసుకుని జిడ్డు ఆడుతూ ఉంటారు. బయటికి వెళ్ళేసరికి ఫ్యాషన్ పెరేట్లు చేసేస్తారు. పెళ్లిళ్లలోను పేరెంటాల్లోనూ బుట్ట బొమ్మల్లాగా పట్టు చీరలు కట్టి పౌడర్లు కొట్టి లిప్స్టిక్లు రుద్ది వగలిపోతా ఉంటారు. పొరపాటున మిమ్మల్ని కదిలించాను కదండి, ఇక నన్ను వదిలేయండి. అలా వదిలేసే అదృష్టం ఏడుచుంటే ఎప్పుడో నిన్ను వదిలేసి అవత్తనో చేసుకుందును. ఏం చేస్తుంది నీ కూతురు? పొద్దుననగా సింగారించుకుని రోడ్డు ఎక్కింది, ఇంతవరకు ఇల్లు చేరలేదే. తను చూసినా కదా వెళ్ళింది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం